అక్షంతలు అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు ఏ శుభకార్యాలకైనా వాడుకునేలా ఈ విధంగా భద్రపరిచుకున్నాను. సరిగ్గా పనున్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. మిక్సీతోనైతే కుస్తీలు పడిపోతున్నాం. హెల్తీగా స్మూదీ అయితే చేసి ఇస్తాను. మా ఊళ్ళో 1 కాదు 2 కాదు 4 కవర్లు ఇచ్చుకొని వచ్చారు. ఏటున్నాయి ఏటో. అబ్బో 2 సర్టిఫికెట్లు కూడా తీసుకొచ్చారు. హాయ్ హలో, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ లక్ష్మి. 500 సంవత్సరాలుగా ఎంతో మంది పెద్దవాళ్ళు పోరాడి ఎదురు చూస్తున్న రోజైతే రానే వచ్చింది కదా. ఇలాంటి మంచి రోజును మనం చూడగలిగినందుకు మనం చాలా అదృష్టవంతులం. అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపన రోజు హ్యాపీగా ఇంట్లోని పూజలా చేసుకున్నాం. ఇంకా సరదాగా ముగ్గులు కూడా వేసుకున్నాం. ఆ ముగ్గులు అన్నీ కూడా చాలా న్యాచురల్గా ఈ వీడియోలోనైతే మీరు చూడొచ్చు. ముందుగా మీకు అందరికీ కూడా ఒక రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి మన వీడియోస్ అయితే రీచ్ అవుతాయి. హాయ్ చెప్పండి. ఏం చేస్తున్నారే? ఎక్కడికి వేస్తున్నారు? ఏంటి నువ్వే పెడతావు పొట్టి? నువ్వే వాటర్లో సరదా వాటర్లో. నేను ఫస్ట్ ఇదంతా ఆల్రెడీ కడిగిస్తే మళ్ళీ మొదలెట్టారన్నమాట ఇద్దరు వాటర్ పోసి కడగడానికి. ఏం చేస్తున్నారండి దయ్య గారు? వాటర్ పోస్తున్నాను. ఏంటి ఏం చేసేస్తున్నావు? పెద్ద పని చేసేస్తున్నట్టున్నారు బాగా. వంగని పోయక్కర్లేదండి, నిలబడి కూడా వేయచ్చండి. పైపు వచ్చేస్తుందా? సరే ఆపండి ఇది వాటర్. ఇప్పుడు వాటరే వాటర్ వేస్ట్ చేయకూడదు. కడిగి ఇది ఆల్రెడీ మొత్తం కడిగేసాను నేను, కానీ మళ్ళీ వచ్చి వాటర్ వేసి మళ్ళీ కడుగుతాండ్రు. ఏటి మినిస్టర్లో చెప్తుంది ఇక్కడ. చేతులు వెయిట్ అనవా? అది ఏం చేస్తుంది? నీకు పని చెప్తుంది అది ఇటు అటు అని. వినిపించలేదు ఏంటి? సీన్ లేదు. ఏంటి ఇప్పుడు కొట్టుకునే కార్యక్రమం ఏమైనా పెడతారా ఏంటి? ఇంటికి వెళ్ళాక ఇది ఇల్లు లోపలికి వెళ్ళాక ఏడ్ చేస్తావు పొట్టి? ఏం కుట్టేస్తావు? జుట్లు పట్టుకుంటారు అయితే ఇప్పుడు అక్క చెల్లెలు ఇద్దరు. చైత్ర నీ జుట్టు మీదే ఉంది దానికి. నీ జుట్టు ఎప్పుడు కట్ చేద్దామా అని ఎదురు వస్తుంది అది. అవునా కదా? పడుకున్నప్పుడు కట్ చేసి సేట్ చేస్తావే. అది పడుకుంటది కదమ్మా, నేను పడుకుంటే అది పడుకోదా? కాదు, నువ్వు పడుకున్నప్పుడు అది లేసి ఉంటే ఒకవేళ కట్ చేసేస్తే నీ రియాక్షన్ ఏంటి? నువ్వు వెయిట్ చేస్తావు. ధోని చెట్టు గుండు చేసేస్తాను మొత్తానికా తిరుపతి తీసుకెళ్ళి గుండు కొట్టించేస్తుంది అంటుంది అది. నేను కాదు, నువ్వు చేసేస్తావు. ఎవరు తీసుకొస్తావే? సరే కడిగి అయిపోయిందా లేదా? ముగ్గులు పెడదాము. ఇదంతా దేనికోసం అనుకున్నారు ఈ ముగ్గులన్నీ? దేనికోసం? అయోధ్య ఆ రోజు బ్లాగ్ అన్నమాట ఇది. అయోధ్య అక్కడ మండే బ్లాగ్. విగ్రహం ప్రాణ ప్రతిష్ఠ రోజు మేము ఎలా పూజ చేసుకుంటాం ఇవన్నీ కూడా ఈరోజు బ్లాగ్లో మీరు చూసేయచ్చు. అవునా? ఇప్పుడు ముగ్గేసేద్దాం. ఇదంతా ఒత్తిద్దాం. తీసుకురా. మేము కడిగికి వాటర్ దెబ్బకి వెళ్ళిపోయి అనేసి మళ్ళీ మమ్మీ పిలుస్తుంది. అంటే దానికి అర్థం వాటర్ వెళ్ళలేదని అర్థం. పొట్టి ఇక్కడ ఏదైనా చెప్పేస్తే జారి పడిపోతాం. చెయ్యి ఇప్పుడైతే. కానీ నేను మాత్రం పడినా. ఎందుకు పడవు? ఎందుకంటే నేను సపోర్ట్ గా ఉంటాను, స్ట్రాంగ్ గా ఉంటాను. అమ్మ చూడు చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. చందు నువ్వు ఎంత చేసిన ఎడిటింగ్ లో పీకేస్తాను చందు. నేను తీసేస్తావా? ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు. చుట్టూ తిరిగేస్తున్నాను నేను.
బొంగరం ఏంటో కూడా తెలియదు నాకు. బొంగరం తీసేస్తాను ఎడిటింగ్ లో, డోంట్ వరీ. నువ్వు వేసే ఆశలు ఏవి ఉండవు. తొక్కేస్తుందమ్మా చూడమా. కొట్టు 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 కొట్టు. నేను కొడతానులే, డోంట్ వరీ. నేను ముందు కడతాను. ఇప్పుడు ముగ్గేసేద్దాం. కాస్త ఆడితే ముగ్గేసేద్దాం. కెమెరామెన్ డయానాతో పొట్టి పాప. కెమెరామెన్ డయానాతో పొట్టి పాప. ఇంత పెద్ద గిన్నె ఎందుకమ్మా? వాటర్ వేసి తీసుకొచ్చాను. ముగ్గు తడిపేసేస్తే బాగా వస్తుందని. ముగ్గేద్దాం. ఎమోషనల్ డ్యాన్స్ కాదు, జోక్. ఆహా లేదు, జోకే. పంచే నేను జోక్. ఫస్ట్ శుద్ధ ముక్కతో వేస్తున్నాను. ఫస్ట్ శుద్ధ ముగ్గుతో వేస్తుంది మమ్మీ. హలో, హాయ్. హాయ్ హాయ్ బాయ్ బాయ్. ముగ్గు పిండితో ముగ్గేసేస్తుంది. సర్కిల్ గీసేద్దాం. సర్కిల్ ఇది మగ్గం వర్క్. ఎలా పనికొస్తుంది? ఫస్ట్ అయితే చుక్కలు పెట్టేద్దాం. ఇవ్వండి మా అక్క. గాలికి ఎగిరిపోతుంది ముగ్గంతా. గాలి ఇప్పుడే బాగా గాలి వస్తుంది, బాగా రాలేదు కానీ కానీ ఎగిరిపోతుంది ముగ్గు. ఆ ముగ్గు అయితే అలాగైంది, అయిపోయింది ముగ్గు. ఇక్కడ ముగ్గు వేస్తున్నాం. ఏం ముగ్గు వేస్తున్నాము మీరు గెస్ట్ చేయండి. ముగ్గేస్తున్నావు, లాస్ట్ వరకు చూస్తే తెలిసిపోద్ది. అంత అందంగా వేస్తున్నాం ముగ్గురు కూడా. ఎగిరిపోతుంది. అయ్యో మనం అందంగానే వేస్తామా? ఎగిరిపోతుంది. అదే ఉండట్లేదు అందంగా. ఈ ఒక్క కలరే ఉంది, చూపించేసి అది ఒక్క కలరే ఉంది. ఇంట్లో వేసేస్తున్నాం అంతే. ఇంట్లో ఇది ఒక్క కలరే ఉంది కాబట్టి ఇంకా 2-3 ఉన్నాయి కానీ అవి యూజ్ అవ్వవు. ఇంకా 2-3 ఉన్నాయి కానీ అవి యూజ్ అవ్వవు. నాకు తోకది పొట్టి అంటే నాకు తోక. నువ్వు నేను తోమని చెప్పి కొట్టేసుకుంటాం. ఎక్కువ వీళ్ళిద్దరు కొట్టేసుకుంటారు. అమ్మను అక్క. అది నాపలేక నేను డాడీ చచ్చిపోతాం. మీ డాడీ ఏమంటారులేవే, నువ్వే. డాడీ మీరు మారు మీరు మే మధ్యలో వచ్చామంటే మేమైపోతాం. ఏ చేసుకుంటారు చేసుకోండి. చూసారా ఇద్దరు ఎలాగైపోతున్నారు. బయట తీసేటప్పుడు మళ్ళీ పాడైపోద్ది. నాకెవరు రాయరా? ఇది కావాలని కోరని చెప్పకుండా ఈ ఇద్దరు చూడండి టామ్ అండ్ జెర్రీ ఆట మొదలు పెట్టేశారు. ఇద్దరు టామ్ అండ్ జెర్రీ ఆట కొట్టేసుకున్నారు. మొదలైతే టామ్ అండ్ జెర్రీ ఆట. ఇద్దరు చూడండి అలా కొట్టుకుంటున్నారు. అమ్మ మీరు ముగ్గులు వేయడానికి వచ్చారు, లేదంటే కొట్టుకోవడానికి వచ్చారమ్మా. చూడండి ఎలాగున్నదో. లుకింగ్ గుడ్. హలో. గాలాగమ్మ అంటే అంటే గాలి ఆగమంటుంది అమ్మ. అది గలగమ్మ అలా స్పీడ్ అనుకుంటే గలగమ్మ అయిపోద్ది. ఇప్పుడు తెలిసిపోద్ది మీకు. గాలికి ఏంటి మీకు అర్థమైపోయా అంటది. బాణము ముగ్గు చిన్నదే పెద్దదే వేయట్లేదు. రాముల వారిని ఆహ్వానించాలి కదా. రాముల వారిని పలకడం రాదు ఎందుకు? గాలగమ్మ గాలి అంతేనమ్మా. ఇది మనం వేసిన కలవా పువ్వు ముగ్గు. ఏ ముగ్గు తప్ప ఇంకెక్కువ ముగ్గు మనకి ఏంటి రావు. అందుకని వచ్చి కానీ ఎక్కువ టైం తీసుకోవాలి. అందుకని సింపుల్గా వేస్తాం. ఇక్కడ జై శ్రీరామ్ రాయడానికి తిప్పలు పడిపోతుంది పిల్ల. నువ్వు అక్కడ వేసాక చైత్ర దానికి ఇచ్చి, అది అక్కడ వేసాక దానికి ఇచ్చి నువ్వు. ఇది మేము వేసిన ముగ్గు. రాముడు వారికి ఆహ్వానం. బాగా ఎలా వేసాము.
కన్ను చూపించు. చూపిస్తారా? జై శ్రీరామ్. పూలేసింది పొట్టి. సూపర్ ఉంది కదా ముగ్గు. ఇవి మా ముగ్గులు. ఇవి జై శ్రీరామ్. ముగ్గులు ఎలా ఉన్నాయి? ముగ్గులు అయితే అలా వేసాం అనమాట. చాలా సరదాగా ఫన్నీగా వేసాము. ఇంక అందుకనే న్యాచురల్గా వదిలేసాను వాయిస్ అంతానా. మీరు కూడా సరదాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి ఇంక నెక్స్ట్ రెడీ అయిపోయాం. ఇంక పిల్లలకైతే జల్లేస్తున్నాను. రామనారాయణం వెళ్తున్నారనమాట. అంటే మరో అయోధ్య అని చెప్పొచ్చు. ఇక్కడ మాకు విజయనగరంకి దగ్గరలోని 15 కిలోమీటర్ల దూరాన రామబాణం షేప్లో ఉన్న రాములవారి టెంపుల్ని అయితే నిర్మించారు. మరో అయోధ్య అని చెప్పొచ్చు. ఇంకా రామాయణం అంతా కూడా బుక్లో చదవక్కర్లేదు. ఆ టెంపుల్కి వెళ్ళామంటే కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది అనమాట. మొత్తం పిల్లలకు మాత్రం చాలా విషయాలు తెలియచేయొచ్చు. ఎవరైనా ఇంకా టెంపుల్ తెలియక వెళ్ళని వాళ్ళు ఉంటే కనుక తెలుసుకొని చక్కగా పిల్లల్ని అయితే తీసుకెళ్ళి అన్ని విషయాలు తెలియచేయండి. చాలా విషయాలు తెలుసుకుంటారు పిల్లలైతే. అలాగే విజయనగరంకి దగ్గరలో ఉన్న రాములవారి బాణం గుర్తుతో ఉన్న టెంపుల్కి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు చూసిన వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తున్నట్టయితే. ఇంకా పిల్లలిద్దరికి కూడా జల్లేస్తాను. పుట్టిపాపకి కళ్ళకి ఐలైనర్ పెట్టమందని పెట్టాను. ఐలైనర్ క్యాప్ ని చెంకలో పిల్లని పెట్టుకొని ఎతికినట్టు తెగ ఎతికేస్తున్నాను. పక్కనే ఉంది. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత పిల్లలకి ఎంతో ఇష్టమైన స్మూదీ అయితే చేస్తున్నాను. స్మూదీకి కావాల్సినవి అన్ని పక్కన పెట్టుకున్నాను. జాయిగా ఈ క్యారెట్లకి తోలు తీసేద్దాం. ఈ స్మూదీ ప్రాసెస్ అంతా కూడా ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. ఈ వీడియోతో సహానే చూడాలనుకున్న వాళ్ళు చూసేయండి. పిల్లలకి రామాలయంకి వెళ్ళడానికి టైం అయిపోతుంది అని చెప్పి గబగబా చేస్తుంటేనేమో కరెక్ట్గా కరెంట్ కూడా ఇప్పుడే పోయింది సరిగ్గానా. 2 నిమిషాల్లో మళ్ళీ కరెంట్ వచ్చింది. వీళ్ళు ఇక్కడ చూడండి మిక్సీతోని కుస్తీలు కూడా పడిపోతున్నాం. ఎందుకంటే మిక్సీ గిన్నె క్యాప్ బటన్ ఆన్ చేయగానే పైకి లేచిపోతుంది అనమాట. గట్టి పట్టుకున్నాం ఇద్దరుని. అమ్మయ్య ఎలాగోలా కరెంట్ వచ్చింది. మిక్సీ గిన్నె కూడా పనిచేసింది. ఇంక స్మూదీ అయితే రెడీ చేసి ఇస్తాను. ఒక విషయం చెప్పడం మర్చిపోయి ఈ స్మూదీలోని పాలు వేసాను అనమాట. ఆ పాలు వేసాను విషయం మా నెయ్యికి తెలియదు. పాలు అంటే నచ్చవు తనకి. ఇలా చేసి ఇచ్చేస్తాను. తెలియకుండా ఇష్టపడి అప్పుడు తినేస్తుంది. ఈ స్మూదీ మాత్రం ఐస్ క్రీమ్ తింటున్నట్టు అనిపిస్తుంది. బాయ్. ఇంకా పిల్లలిద్దరూ కూడా రామనారాయణంకి అయితే బయలుదేరిపోతున్నారు. ఇంత మంచి రోజు ఆ రాములవారి టెంపుల్లోని అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా అయోధ్యలో రామ విగ్రహ ప్రతిష్టాపన లైవ్ అయితే పెట్టుకొని చూస్తున్నాను. ఇంకా రోజంతా అలా పెట్టేసి వదిలేసాం అనమాట. చూస్తూ చేసుకుంటున్నాం పనులు. మరెందుకని చెప్పి ఇక్కడ పైకి ఎక్కిపోయాను ప్రమిదలు తీద్దామని చెప్పి పిల్లలు వచ్చేలోపు. దీపావళికి తెచ్చిన మట్టి ప్రమిదలన్నింటిని కూడా ఇలా నీట్గా క్లీన్ చేసేసి ప్యాక్ చేసి పైన పెట్టేస్తాను. 5 దీపాలు పెట్టాలి కదా. ఒక 3 ప్రమిదలు అయితే తీసేద్దాం. 2 ఇత్తడి కుందులు కూడా తీసి పక్కన పెట్టేస్తాను క్లీన్ చేసి. ఈ లోపు మన వాళ్ళు అయితే వచ్చేసారు. ఒక 4 సంచులను అయితే తీసుకొని వచ్చేసారు. ఏమి ఇస్తారేటో చూసేద్దాం. ఒక సంచిలో తీసి చూద్దాం. 2 లడ్డూలు ఇచ్చారు. పులిహోర, ఒక తాడు చేతి కట్టుకోవచ్చా? బాగానే ఇచ్చారు ప్రసాదాలు. 4 సంచులతోని మనిషికి 2. అలాగే అప్రిషియేషన్గా రామనారాయణం నుంచి 2 సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు. చైత్రకోటి, డయానా కోటి. ఇంకా రాముల వారికి పూజ చేసుకోవడానికి అన్ని సంసిద్ధం చేసుకుంటున్నాం. ఇంకా సీతారాముల వారికి పూజ అయితే సాయంత్రం చేసుకుంటున్నాం. ఎవ్రీడే లాగానే మార్నింగ్ పూజ అయితే పూజ మందిరంలో చేసుకున్నాను. కానీ రోజంతా దీపాలు ఉండేలాగా వెలిగించుకున్నాను అనమాట. ఈరోజు పొట్టి ఏడ్ చేస్తున్నావే? పానకం కలుపుతున్నా. ప్రసాదం చేస్తుంది. పానకం కలుపుతుంది రాముల వారికి. ఇప్పుడు పూజ మొదలు పెడతాం అనమాట. తిరుపతి లడ్డు కూడా కరెక్ట్గా తిరుపతి వెళ్ళి వచ్చారు మా వారు. అది కూడా దేవుడి దగ్గర పెట్టేద్దాం. ఏం చేస్తున్నాడు అయ్యూ? జై శ్రీరామ్ రాస్తున్నాడు. ఇంకా పూజలో పెట్టడానికి అక్షింతలను అయితే సిద్ధం చేసుకుంటున్నాను. అక్షింతల్లోని కొంచెం పసుపు, గంధం, కుంకుమ, అలాగే పచ్చకర్పూరం, కొంచెం నెయ్యిని వేసుకొని కలుపుకుంటున్నాను. ఇంకా అయోధ్య నుంచి వచ్చిన అక్షింతల్ని ఇన్ని రోజులు పూజా మందిరంలో పెట్టుకొని పూజించుకున్నాం కదా. ఆ అక్షింతల్ని కొన్ని తీసుకొని ఈ అక్షింతల్లోని కలిపేస్తున్నాను. కావాలంటే ఎక్కువ అక్షింతల్ని సిద్ధం చేసుకొని అన్ని అక్షింతలు కలిపేసుకొని మనం భద్రపరచుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి ఈ అక్షింతల్ని ఇలా ప్రిపేర్ చేశాను. ఇంక ఈ డబ్బాలో ఉన్నాయి కదా, వీటినేమో నేను భద్రపరుచుకుంటాను. మన ఇంట్లో ఏ శుభకార్యాలు వచ్చినప్పుడైనా ఇలా తీసుకొని కలుపుకొని వాడుకోవచ్చు. కానీ అక్షింతలు నిల్వ ఉండాలంటే పచ్చకర్పూరం కంపల్సరీ వేసుకొని కలుపుకోవాలి. ఇలా చేసుకోమని మా అమ్మ ఫోన్ చేసి అన్నీ చెప్పిందనమాట. ఇంకా పిల్లలిద్దరినీ కూడా తమలపాకుల మీద ఇలా జై శ్రీరామ్ అని రాయమని చెప్పాను. గంధం కలిపి గంధంతోనైతే జై శ్రీరామ్ అని రాశారనమాట. పూజకు కావాల్సినవన్నీ సర్దిసుకున్నాం. ఇంకెళ్ళి పూజ చేసేసుకుందాం. ఇంకా ప్రశాంతంగా పూజనైతే పూర్తి చేసేసుకున్నాం. ఇంకా మన సీతారాముల వారికి మంగళహారతి ఇచ్చేద్దాం. ఇంతకీ చెప్పడం మర్చిపోయిన మా ఇంటి ఇలవెల్పు కూడా సీతారాముల వారే. మా ఊళ్ళో 2 గంట నుంచి మొక్కేస్తున్నారు. ఏటు మొక్కేస్తున్నారో ఏటో, ఎన్ని కోరికలు కోరేస్తున్నారో ఆ సీతారాముల వారిని.
ఈ విధంగా సింపుల్గా డెకరేట్ చేసుకున్నాం అనమాట. పూజ ఎలా ఉంది ఏంటి అన్నది మీరైతే కామెంట్ చేయండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మా వాళ్ళు. ఇంకా 5 తరాలకి గుర్తుండిపోయేలాగా 5 దీపాలను అయితే వెలిగించాలని అన్నారు కదా ఈరోజు. ఇంకా 2 దీపాలని దేవుడి దగ్గర అయితే వెలిగించాము. ఇంకా 2 దీపాలు గడప దగ్గర వెలిగించేస్తున్నాం. ఇంకిద్దరు కూడా చేరుకో వైపు అయితే కూర్చుని పోయారు దీపం పెట్టడానికి. ఇంకా గాలి అయితే బాగా వేసేస్తుంది, మామూలుగా కాదు. ఇంకొక దీపం ఉంది కదా, ఇంకొక దీపాన్ని రామబాణం వేసాం కదా రాముల వారికి ఆహ్వానం పలుకుతూ అక్కడ పెట్టేద్దాం. గాలి బాగా వేసేస్తుంది. ఇంకా గుమ్మానికి 2 వైపులా కూడా ఇలా దీపాలు అయితే పెట్టాం. గాలికి అస్సలు ఉండట్లేదు దీపాలు. గాలి ఫాస్ట్ వెళ్ళిపోతాయి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇంకా దీపాలు పెట్టే ఆ కార్యక్రమం అంతా అయిపోయింది కదా. ఇంకా అక్షంతలు పూజ దగ్గర పెట్టాం కదా, అక్షంతలు అయితే తీసుకున్నాం. బాగా చదువుకోండి. ఇంకా అయోధ్యలోని రాముల వారి పూజ కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ అక్షంతలు కూడా దేవుడి దగ్గర నుంచి తీసుకొని ఇంకా పిల్లలకి వేసేసి మేము కూడా వేసేసుకున్నాం. ఇదేనండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. జై శ్రీరామ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. బాయ్.